నాని ప్రస్తుతం సరిపోద శనివారం సినిమా ప్రమోషన్స్ కోసం రెడీ అవుతున్నాడు. ఆగస్ట్ చివరి వారంలో ఈ చిత్రం రానుంది. ఈ క్రమంలో ఆహా షోలో నాని సందడి చేయబోతున్నాడు. ఈ ఎపిసోడ్ ప్రసారం అయ్యే టైంకి సినిమా రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుంది. ఆహా ఇండియన్ ఐడల్ 3వ సీజన్లో నాని సందడి చేయబోతున్నాడు. ఈ మేరకు ఆహా నుంచి అధికారిక సమాచారం వచ్చింది. షోలో సందడి చేసిన నాని ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. నాని మాత్రం వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా మారిపోయాడు. నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం హాయ్ నాన్న దసరా చిత్రాలకు అవార్డులు వచ్చిన సంబరాల్లో ఉన్నాడు. తన డెబ్యూ డైరెక్టర్లకు బెస్ట్ డైరెక్టర్ అవార్డులు వచ్చాయి. తనకు ఉత్తమ నటుడుగా అవార్డు వచ్చింది. ఇక నాని ప్రస్తుతం సరిపోద శనివారం సినిమాతో బిజీగా ఉన్నాడు. అంటే సుందరానికి అనే సినిమా కాస్త తేడా కొట్టిన వివేక్ ఆత్రేయకు మళ్ళీ ఛాన్స్ ఇచ్చాడు నాని. ఈసారి మంచి మాస్ క్లాస్ సినిమాగా చిత్రం తీయబోతున్నారని చెప్తున్నారు. సౌదీలో ఉపాధి కోసం భారత్ నుంచి వెళ్లి అక్కడ దుర్భరమైన జీవితాలు గడుపుతుంటారు. అక్కడ నరకం అనుభవిస్తూ తమను కాపాడే వారి కోసం ఎదురుచూస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో చాలానే జరుగుతున్నాయి. తెలంగాణ వాసి సౌదీకి వెళ్లి అక్కడ ఎడారిలో గొర్రెలు ఒంటలు కాపరిగా మారి దుర్భర జీవితాన్ని గడిపిన ఉదాంతం వెలుగులోకి వచ్చింది. ఏజెంట్ చేతిలో మోసపోయిన సౌదీ అరేబియా ఎడారిలో దుర్భర జీవితం గడుపుతున్న తెలంగాణ వాసి తనను రక్షించాలని వేడుకుంటూ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసిన వీడియో మళ్లీ వైరల్ అయింది. రాథోడ్ను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర విదేశాంగ శాఖ కువైట్లో భారత ఎంబసీ అధికారులను ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ నేపథ్యంలో కువైట్లో భారత రాయబార కార్యాలయం అధికారులు రంగంలోకి దిగారు. తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక. ఈ నెల 15, 17 తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్న సందర్భంలో ఆ రోజు రావద్దని ఆదేశించింది. అయితే పవిత్రోత్సవాలు ప్రారంభం అవుతాయి కాబట్టి రద్దీగా ఉంటుందని కూడా చెప్పింది. ఇక ఏడాది పొడవునా శ్రీవారి ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాలు యాత్రికుల వల్ల గానీ సిబ్బందుల వల్ల గానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతూ ఉంటాయి. వీటి వల్ల ఆలయ పవిత్రకు ఎలాంటి లోపం రానియకుండా ఆగమన శాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15, 16, 17 ఈ తేదీలో జరుగుతూ ఉంటాయి. 1962 సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. అనంతపురం జిల్లా రాయదుర్గం రైల్వే స్టేషన్లో కొత్తగా నిర్మించిన భవనాలు ప్రారంభమయ్యాయి. సరికొత్త హంగులతో ఈ స్టేషన్ను నిర్మించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నారు. ఈ రైల్వే స్టేషన్లోకి ముందుగా వచ్చిన గూడ్స్ రైలు స్టేషన్ మాస్టర్ జెండా ఊపారు. త్వరలోనే రైల్వే స్టేషన్లో ప్రయాణికులు కూర్చునే విధంగా సిట్టింగ్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలియజేశారు. ఆ వివరాలు కూడా త్వరలోనే అందజేస్తామని అధికారులు చెప్పారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎందుకు రెన్యూల్ చేయలేదు వాలంటీర్లేనని ప్రశ్నించారు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి. 2023 ఆగస్టు నుంచి వాలంటీర్ల ఉద్యోగాలను ఎందుకు రెన్యూల్ చేయలేదని ఆయన ప్రశ్నించారు. వాలంటీర్లను తాము తొలగించలేదని వైఎస్ జగన్ చేసిన పాపం వల్లే వారికి జీతాలు రావడం లేదని అన్నారు. త్వరలోనే వారిని ధృవీకరణ చేయబోతున్నట్లు తెలిపారు. వాలంటీర్ల విషయంలో తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని మంత్రి స్వామి సూచించారు. వాలంటీర్లకు సంబంధించి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలాంజనేయ స్వామి శుభవార్త చెప్పారు. గతంలో అధికారంలో ఉన్న జగన్ ప్రభుత్వం ఆగస్టు 2023 నుంచి 2024 ఆగస్టు వరకు వాలంటీర్లకు రెన్యూల్ చేయలేదన్నారు. రెన్యూల్ లేకుండా ఉద్యోగాలు చేస్తున్నారని, వాలంటీర్లు విడుదల తాము ఎప్పుడు తొలగించలేదని కూడా ఆయన చెప్పారు. బిఎస్ఎన్ఎల్ వినియోగదారుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. కేవలం జూలైలోనే 2,17,000 సిమ్ కార్డులు బిఎస్ఎన్ఎల్ విక్రయించింది. ఇటీవల రిలయన్స్ జియో, ఎయిర్టెల్ విఐ రీఛార్జ్ ప్లాన్లను 15 నుంచి 20% వరకు పెంచిన విషయం తెలిసిందే. దీంతో అందరి చూపు ఒక్కసారిగా ప్రభుత్వం టెలికాం దిగ్గజం బిఎస్ఎన్ఎల్ పై పడింది. ఈ క్రమంలో బిఎస్ఎన్ఎల్ తన వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తుంది. ప్రైవేట్ టెలికాం కంపెనీల రీఛార్జ్ ప్లాన్లను ధరలు పెరిగినప్పటికీ నుంచి బిఎస్ఎన్ఎల్ కస్టమర్లు విపరీతంగా పెరుగుతున్నారు. ఇప్పుడు కోట్లాది మంది వినియోగదారుల కోసం బిఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్లను కూడా తీసుకొస్తుంది. ఈ క్రమంలో మీరు బిఎస్ఎన్ఎల్ సిమ్ కొనుగోలు చేయాలనుకుంటే సంస్థ వినియోగదారుల కోసం ఒక గొప్ప ఆఫర్ను తీసుకొచ్చింది. మీరు కొత్త బిఎస్ఎన్ఎల్ సిమ్ను పూర్తిగా ఉచితంగా పొందవచ్చు. అంతేకాదు మీరు కొత్త సిమ్ పొందడానికి అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. కంపెనీ మీ ఇంటికి ఉచితంగా సిమ్ను డెలివరీ చేస్తుంది. మీరు పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్ సిమ్లను ఉచితంగా ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇంట్లో కూర్చొని ఉచితంగా బిఎస్ఎన్ఎల్ సిమ్ను కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో తార్ గ్యాంగ్ భయాందోళనకు గురి చేస్తున్నారు. పగలంతా హోటల్కు వెళ్లి విశ్రాంతి తీసుకొని బస్సుల్లో చోరీలు చేయడం, లేకుంటే రాత్రి 10 తర్వాత శివారు ప్రాంతాల్లో కాలనీలు, బంగ్లాను టార్గెట్ చేస్తున్నారు. దొరికినంత దోచుకుని వెళ్లిపోతుంటారు. హైదరాబాద్ నగరంలో ఈ దోపిడీ దొంగల వరుస చోరీలు తీవ్ర కలకలం రేపాయి. ఇటీవల హైదరాబాద్ నగర శివారులోని చోటుప్పల్ వద్ద ఓ బస్సులో బంగారం చోరీకి గురయ్యింది. అయితే ట్రావెల్ బస్సులు దారి దోపిడీలతో హడలెత్తిపోతున్న తార్ గ్యాంగ్ ఆట కట్టించారు. తెలంగాణ పోలీసులు వారిని ఖచ్చితంగా పట్టుకున్నారు. ఇక 3 రోజుల వ్యవధిలోనే 2 ముఠాలను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మధ్యప్రదేశ్లో తార్ కంట్రోల్ చైన్ గ్యాంగ్లను అరెస్ట్ చేసి కోట్ల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఆదాని గ్రూప్ పై ఆరోపణలు చేస్తూ అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిడెన్బర్గ్ విడుదల చేసిన రిపోర్ట్ స్టాక్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆదాని గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా నష్టపోయాయి. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో తాజాగా హిడెన్బర్గ్ చేసిన ఓ పోస్ట్ సంచలనంగా మారింది. సంథింగ్ బిగ్ సూన్ ఇండియా అంటూ చేసిన ఈ పోస్ట్తో భారత మార్కెట్లో మరోసారి బాంబు పేలనుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దిగ్గజ వ్యాపారవేత్త గౌతమ్ అదాని నేతృత్వంలో ఆదాని గ్రూప్ సంస్థలపై గత ఏడాది అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిడెన్బర్గ్ రిపోర్టులు ప్రకంపనలు సృష్టించింది. ఆదాని గ్రూప్ కంపెనీల స్టాక్స్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. దీంతో గౌతమ్ అదాని వ్యక్తిగతంగా సంపద భారీగా కోరుకుపోయి ప్రపంచ కుబేర్ల జీవితాల్లో దిగజారిపోయారు. అయితే ఈ అంశంపై సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా దర్యాప్తు చేపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఆదాని గ్రూప్ పై హిడెన్బర్గ్ ఆరోపణల వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో హిడెన్బర్గ్ రీసెర్చ్ తాజా మరో సంచలన పోస్ట్ కూడా చేశారు. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.